విష్ణుకాంత్ అలియాస్ బాలు 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్‌లో బాలు క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు విష్ణుకాంత్. అసలు విష్ణుకాంత్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? పెళ్లైన 2 నెలలకే తమిళ సీరియల్ హీరోయిన్ సంయుక్తతో ఎందుకు విడాకులు తీసుకున్నాడు? విష్ణుకాంత్ నిజంగానే తన భార్య ఆడియో కాల్స్‌ని లీక్ చేశాడా? ఇప్పుడు 'శ్రీముఖితో లవ్‌లో నిజమెంత' అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ణుకాంత్ తమిళనాడులోని ఏలూరులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. విష్ణుకాంత్ తండ్రి మగ్గం పని చేయగా తల్లి హౌస్ వైఫ్‌గా ఉండేవారు. అలాగే విష్ణుకాంత్‌కి ఒక అన్న కూడా ఉన్నాడు. అయితే విష్ణుకాంత్ తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక జాబ్‌లో జాయిన్ అయినా తనకి జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోవడంతో మధ్యలోనే మానేసి సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఆడిషన్స్ ఇస్తూ ఉండేవాడు. అలా ట్రై చేస్తున్నప్పుడే విష్ణుకాంత్‌కి 'సిపికల్ ముత్తు' అనే సీరియల్‌లో ఆఫర్ రాగా సీరియల్స్ చేస్తూనే సినిమాలో కూడా ట్రై చేయాలి అనుకున్నాడు. కానీ విష్ణుకాంత్ 'సిపికల్ ముత్తు' సీరియల్ చేసేటప్పుడే ఆ సీరియల్ హీరోయిన్ సంయుక్తతో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ సీరియల్ అయిపోయేటప్పటికి మేమిద్దరం ప్రేమలో ఉన్నామంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసుకున్నారు విష్ణుకాంత్. అలా కొన్ని నెలల్లోనే వీరి వివాహం పెద్దల అంగీకారంతో చాలా గ్రాండ్‌గా జరిగింది. కానీ పెళ్లైన 2 నెలలకే తాము విడిపోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేస్తూ తమ పెళ్లి ఫోటోస్‌ని కూడా డిలీట్ చేసేశారు వీళ్ళిద్దరూ. డివోర్స్ తర్వాత విష్ణుకాంత్ అఫైర్స్ నిజమైన ప్రేమను కూడా ఫేక్ ప్రేమగా మార్చేస్తాయి అని పెట్టగా, సంయుక్త కూడా నేను కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను దృఢంగా ముందుకెళ్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే డివోర్స్ అయిన కొన్ని రోజుల తర్వాత విష్ణుకాంత్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ తన భార్య ఆడియో క్లిప్‌ని రిలీజ్ చేస్తూ తనతో పెళ్లైన తర్వాత కూడా సంయుక్త తన మాజీ ప్రియుడితో టచ్‌లో ఉంటుందని చెప్పుకొచ్చాడు. అందువల్లే తాము విడిపోయాము అంటూ చెప్పగా, దానికి రియాక్ట్ అయిన సంయుక్త విష్ణుకాంత్ నన్ను హరాస్ చేశాడని చెప్పుకొచ్చింది. అలా విడాకుల తర్వాత డిప్రెషన్‌లో ఉన్న విష్ణుకాంత్ 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఆఫర్ రావడంతో తాను కంప్లీట్‌గా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. అలాగే 'శ్రీముఖితో' షోస్‌లో కూడా తరచూ పార్టిసిపేట్ చేస్తూ విష్ణుకాంత్ మరింత క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. అయితే విష్ణుకాంత్ 'శ్రీముఖి'ది జస్ట్ షో వరకే గానీ అంతకుమించి ఏం లేదట. మీలో ఎంతమందికి విష్ణుకాంత్ సినిమాలో హీరోగా రావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.